అలాంటి ప్రాధాన్యత కలిగింది. కరెక్ట్గా నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పాలవంచలో కామ్రేడ్ మల్లిక వాళ్ళ కుటుంబం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆమె నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళి కూడా ఎలాంటి ఇద్దరం కూడా పార్టీ ఆర్గనైజర్లుగా పార్టీ నాయకులంగా పనిచేస్తున్న పరిస్థితి ఇచ్చా. మాకు అత్యంత ప్రియమైన రోజు మేడే. కరెక్ట్ మా పెళ్ళిని కూడా మేడే రోజే జరుపుకోవాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. మేమే నిర్ణయం తీసుకున్నాం, పార్టీతో చెప్పాము. ఆ రోజే మా పెళ్ళి జరిగింది. మా పెళ్ళికి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు, పెళ్ళి జరిపించడంలో ప్రధాన బాధ్యుడు రావిడి సత్యం గారు. ఆయన మా తాలూకా పార్టీ సిపిఎం పార్టీ కార్యదర్శి ఉండేవాళ్ళు. ఆచార్యత్వం వహించింది డాక్టర్ గారు. డాక్టర్ గారు అంటే వైఆర్కేనా? మా డాక్టర్ సర్వేపల్లి మన యలమంచిలి రాధాకృష్ణమూర్తి గారు. అధ్యక్షత వహించింది బోడపూడి రాధాకృష్ణ అడ్వకేట్ గారు, సీనియర్ మోస్ట్. వీళ్ళు నా గురువులు అంటాడు. ఈ పెళ్ళి మేము చాలా సింపుల్గా జరుపుకున్నాం. కేవలం దండలు మాత్రమే మార్చుకోవడం జరిగింది. తాళి కట్టలేదు, భారీ బంధనాలు లేవు, భోజనాలు లేవు, ఏమి లేకుండా సింపుల్గా మా పెళ్ళి జరిగిపోయింది. తాళి కట్టలేదు అని అంటే చాలామంది తర్వాత మెడలో చేసి మీ తాళి కట్టలేదా, ఎందుకు చేసుకోలేదు అడిగిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఉరియమ్మ ఏంటి వీళ్ళు మతంలో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్పష్టంగా చెప్పడం జరిగింది, మా పెళ్ళిది ఈ పద్ధతిలో చేసుకున్నాం, మాకు తాళి ఎక్కర్లేదు. ఆమె కూడా అనేక సందర్భాలలో అలాంటి ప్రశ్నలు వచ్చినాయి. తాళి లేదు కదా అండి, తాళి మేము పార్టీ పెళ్లి చేసుకున్న తర్వాత తాళి ఎందుకు కట్టుకోం కదా. గాజులు కూడా వేసుకున్న పరిస్థితి. ఇవన్నిటిని కూడా అయితే సమాజంలో ఇది ఒక ఆచారంగా ఉంది కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆర్గనైజేషన్లో పోయినప్పుడు పార్టీ వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు కాదు, కానీ జనరల్ పీపుల్ అంతా అడిగేవాళ్ళు. నరసయ్య గారి భార్యకి మెళ్ళ తాళి పిలుచలేదు కదా, మళ్ళీ గారు మేము మెళ్ళతో పెళ్లి చేసుకున్నప్పుడు పదాలు పెట్టుకోలేదు కదా, ఈ రకంగా అడిగాడు. ఈ రకంగా అడిగినప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే ఒక అభ్యుదయ భావాలతోటి ఒక సంస్కరణ అనేది ప్రారంభం చేసినప్పుడు ఆ సంస్కరణని ఆచరించిన వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారనే దానికి 1-2 ఉదాహరణ చెప్పాను నేను. మాదే చెప్పాను నేను. చివరికి ఏంటంటే తాళిబొట్టు లేకపోతే చూసి ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఏ భర్త చచ్చిపోయినా ఏంటి అనుకున్న వాళ్ళు ఉన్నారు, కలవనోళ్ళు. బొట్టు లేదు, బొట్టు పెట్టుకోదేంటి, ఈ పద్ధతులు కూడా అనుమానించే పరిస్థితులు. అంటే సామాజికంగా అనేక ఇబ్బందులు ప్రాథమిక దశలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది క్రమక్రమంగా అందరికీ మేమేంటో అర్థమైంది కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించలేదు. అంటే మేడే అనేది కార్మిక వర్గానికే కాదు, కుటుంబాలుగా రూపాంతరం చెందాలనుకునే వాళ్ళు ఎవరైతుందో వాళ్ళకి అందులో ముఖ్యంగా మాలబొట్టోళ్ళం. ఈ మేడే అంటే ఒక పవిత్రమైన దినంగా భావించి ఆ రోజునే పెళ్లి చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రూపంలో పెళ్లి జరిగింది 1983 మే 1వ తేదీన. ఆశీస్సులు అందించండి.